ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకుంది ఆ ప్రేమ జంట. ఈ ఘటన కామెపల్లి మండలం పండితాపురంలో చోటు చేసుకుంది. బండి హారిక, శ్రీకాంత్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్న సందర్భంలో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదు పెద్దలు. నిన్న సాయంత్రం ఇంట్లో ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది హారిక. ప్రేయసి మృతిని తట్టుకోలేక చెట్టుకు ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు శ్రీకాంత్. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి కుటుంబం ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఖమ్మంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ కుటుంబం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దలకు భయపడి ప్రాణాలు తీసుకుంది ప్రేమ జంట. ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంటే సక్సెస్ అయినట్టు. అది బహుశా ఈ మాట అనగానే ఒక్కసారి ఆలోచించండి. గెలిచి నిలిచి అంటూ ఉంటారు కదా, నిలిచి గెలిచినా గెలిచి నిలిచినా రెండు దాదాపుగా ఒకటి. ఎందుకంటే ఓకే, మీరు ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోలేదు, ముందుకు నడవండి, మీ జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. చాలా 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 జంటలు వాళ్ళ ప్రేమను ఒప్పించుకొని, అఫ్కోర్స్ పెద్దలు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ లేకపోతే వాళ్ళు పెరిగిన విధానం కావచ్చు. మీరు చెప్పిన అమ్మ నేను ప్రేమించేస్తాను, ఒప్పేసుకుని పెళ్లి చేసేసుకుని అంటే ఒప్పుకోరు. ఎవరైనా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేయరా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే, మీరు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన సందర్భంలోని జీతం ఇచ్చే జీతకాడికి సంబంధించి ఆ జీతం ఇచ్చే ఓనర్ని లేకపోతే ఆ కన్సర్న్స్ని వెంటనే మీరు ఒప్పించే ప్రయత్నం చేయరా? అలాంటిది తల్లిదండ్రుల విషయంలో. ఎందుకంటే వాళ్ళు మాత్రం మీ కీడు కోరుకుంటారా? మీరు చచ్చిపోవాలని, అయితే మీరు జీవితంలో నాశనం అయిపోవాలని కోరుకుంటారా? మీ తల్లిదండ్రులు కాదు కదా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో ఆలోచించుకునే సమయం అడుగుతారు, లేకపోతే వద్దంటారు. అంత మాత్రాన ప్రాణం తీసేసుకోవడమేనా? రిమెంబర్, ప్రేమ ఎప్పుడు ప్రాణం తీసుకునేంత పిరికిది కాదు. బహుశా ఇదేదో సినిమా డైలాగులు అనిపిస్తుంది కదా, ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ మధ్యకాలంలో ఇటువంటి డైలాగులు ఎక్కడ వినట్లేదు కదా. ప్రేమ ఎప్పుడు ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. ప్రేమను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈరోజు ఇద్దరికిద్దరు చనిపోయారు. ఇద్దరికిద్దరు, ఆ హారిక లేదు, శ్రీకాంత్ లేడు. కానీ వాళ్ళు మిగిల్చిన బాధ మాత్రం ఆ ఇంట్లో వాళ్ళ గుండెల నిండా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుండెల నిండా, ఇన్ఫాక్ట్ గుండెల నిండా ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం గుండెల బాదుకొని ఏడుస్తోంది. ఏం చదువుకుంటున్నారుగా, ఉద్యోగం చేసుకొని ఎదిగి, ఓకే తల్లిదండ్రులు సంబంధాలు చూస్తారు, కాదు కూడదు, నచ్చట్లేదు, ఎవరు బలవంతంగా మీకు పెళ్లి చేశారు కదా. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా ఇంత సోషలైజ్డ్ నెట్వర్క్ ఉంది మనది. మరి ముఖ్యంగా ఇంత నెట్వర్క్ ఉంది మనకి. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన బాధను చెప్పుకోవడానికి, వాటిని అడ్రస్ చేయడానికి మనకంటూ పోలీసు వ్యవస్థ ఉంది, మనకంటూ చట్టాలు ఉన్నాయి. చంపేస్తారా తల్లిదండ్రులు? అంత దుర్మార్గులా? ఇన్నాళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తున్నాను అనగానే చంపేస్తారా? కాదు కదా. అఫ్కోర్స్ పరువు ఇలాంటివి కొన్ని ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పెరిగిన విధానం అది. కాబట్టి వాళ్ళకు కూడా కాస్త ఆలోచించుకునే సందర్భం, ఆ టైం ఇస్తే, ఒకవేళ మారట్లేదు అనుకుంటే కనుక అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆలోచించే ప్రయత్నం అంటే చనిపోవడం కాదు. ప్రతి దానికి చావే పరిష్కారం అయితే ఇక ఈ ప్రపంచం దేనికి ఉంది? వీడెవడు క్లాస్ స్పీకర్ అనుకోవచ్చు మీరు, బట్ ఆ ఏజ్ అలాంటిది. ఆ రిక్వెస్ట్ 18-25, 18 నుంచి 25 ఏళ్ళు. ఈ టైంలో మీరు ప్రేమలో పడ్డారంటే కనీసం మీ ప్రేమను నిల్చోబెట్టుకోవడానికి ఒక 25 దాటిన తర్వాత వరకు వేచి చూడండి. ఎందుకంటే ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఏజ్ అనుకోవాలంతే. ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవడాలు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసుకోవడము, నాట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటారు, మెసేజ్లు చేసుకుంటారు, అదే ప్రేమ అనుకుంటారు, కలుసుకుంటారు, ఓ 4 మాటలు మాట్లాడుకుంటారు, కాఫీ తాగుతారు. దట్ ఈస్ నాట్ లవ్, అండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ లవ్. దట్ మైట్ బి అ పార్ట్ ఆఫ్ లవ్. అది ప్రేమలో ఒక భాగం అయి ఉండొచ్చు. అంత మాత్రానికే ప్రేమ 19 ఏళ్లకి. మరి ఆ 19 ఏళ్ళు తల్లిదండ్రులు చూపించిన ప్రేమ ఏంటమ్మా? నువ్వు చనిపోయావు ఈరోజు, నువ్వు లేవు ఈరోజు.
కానీ నువ్వు మిగిల్చిన బాధ ఉందిగా కుటుంబంలో. శ్రీకాంత్ కూడా, ఎందుకంటే 23 ఏళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడి ఉంటారు. నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నాకు ఎదుగొచ్చుడు కొడుకున్నాడు, వాడు నన్ను చూసుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, మనవళ్ళతో మనవడాలతో ఆడుకుంటాము, నన్ను చూసుకుంటారు. నా తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ సందర్భం 60 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే సందర్భంలో ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఎదుగొచ్చిన కొడుకు తమ దగ్గర ఉండాలి, తమను చూసుకోవాలని చెప్పి. కానీ ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధే. తాము బతుకుండగా ఎదుగొచ్చిన కొడుకు తమ కళ్ళ ముందే కాటికి పంపుతూ ఉంటే ఆ కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ఎటువంటి విషాదం నెలకొంది. ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ కుటుంబాల ఆవేదన, ఆ కుటుంబాలు ఏ స్థాయిలో బాధపడుతున్నాయో చూద్దాం. ఒకసారి చూడొచ్చు. ఆ తల్లి బాధ ఎవరు తీరుస్తారు? ఒక్క క్షణం, క్షణికావేశం ఆల్ ద టైమ్ యు ఆర్ సేయింగ్ దట్ ఓన్లీ. ఆ క్షణికావేశం ఒక్కసారి ఆలోచించండి. చావే అన్నిటికీ పరిష్కారం అయితే భూమి మీద ఎవడు బతుకుంటాడేమో. బాధలు లేని ఊరు ఉంటుందా? బాధలు లేని ఊరు, బాధ లేని మనిషి ఉంటాడా? ఆలోచించలేరా? 19 ఏళ్ళు వచ్చాయి, మీరు చదువుకున్న చదువంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. 23 ఏళ్ళు వచ్చాయి, మీరు చదువుకున్న చదువంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో అంటే ఒక్క మనిషిని మీరు ప్రేమించగలరా? సరే, ఆ ఒక్క మనిషిని ప్రేమించాలనుకుందాం. ప్రేమ అంటే ఏంటి? నాకేమో పూర్తిగా తెలియదు అనుకుందాం. మీకు తెలుసు కదా ప్రేమ అంటే ఏంటో చెప్పండి. ఒక మనిషి కోసం, ఒక మనిషి బాగుండాలని కోరుకోవడం ప్రేమ కాదా? చచ్చిపోవాలనుకోవడం ప్రేమ? ఒక వ్యక్తి చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా అనుకోవడం ప్రేమ? మరి మీరు ప్రేమించిన వ్యక్తి చచ్చిపోతే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు, సరే మీరు చచ్చిపోదాం అనుకున్నారు, మరి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల సంగతి ఏంటి? అంతేనా? తల్లిదండ్రుల ప్రేమకు వాల్యూ లేదు మాట. బహుశా ఈ ఘటన ఆ ఇద్దరి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఒక్క క్షణం ఆలోచించి ఉండుంటే, ఒక్క క్షణం ఆలోచించి ఉన్న తల్లిదండ్రులు కూడా అంతే. ఈ మధ్యకాలంలో కొంతమందిని, అందరినీ పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు, బట్ కొంతమంది అఫ్కోర్స్ తల్లిదండ్రులుగా ప్రేమ విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు కాస్త డెలికేటెడ్గా, కాస్త సున్నితంగా, కాస్త సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి. మీరు లేదు చేసుకోవద్దు, పరువు పోతుంది, ఇప్పుడు ఒకప్పుడు అర్థం చేసుకునే మనస్తత్వాలు కాదు ఇప్పుడు. ఎందుకంటే చేతిలో ఇదిగో ఇది వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఇన్నాళ్ళు చేతిలో ఇది లేనంత కాలం ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. చేతిలోకి ఇది వచ్చిన తర్వాత దీని మాట ఎక్కువ వింటున్నారు. వాడెవడో ఉంటాడు సేమ్ ఏజ్, మీకన్నా వాళ్ళు చెప్పేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు పేరెంట్స్గా మీరు కూడా హ్యాండిల్ చేసుకోవాల్సిన బాధ్యత, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసుకోవాలి. పరువు అనుకుంటే ప్రాణాలు ఉండట్లేదు. ఇక్కడ మీరు పరువు కోసం ఆలోచించుకుంటుంటే ప్రాణాలు ఉండట్లేదు. మీరు ప్రాణాల కోసం ఆలోచించి పరువుని కాస్త ఒక మెట్టు దిగి వాళ్ళతో మాట్లాడితే కనుక మీ పరువు నిల్చోబెడతారు, వాళ్ళ ప్రాణాలు మిగులుతాయి. లేదు కాదు కూడదని చెప్పి పరువు మీద పెట్టి కూర్చుంటే అక్కడ ప్రాణాలు పోతాయి. ఆ ప్రాణాలు పోతే మీ పరువు సంగతి ఏంటో ఆలోచించండి. బహుశా ఇది సమాజంగా అందరి మీద ఈ ఘటన ఇంకోసారి సమాజంలో మరీ ముఖ్యంగా 18 to 25 ఏజ్లో ఉన్న సో కాల్డ్ ప్రేమ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఆల్, ఇట్స్ ఎ లవ్, ఇట్ కుడ్ బి ఎ లవ్, ఇట్ మైట్ బి ఎ లవ్. ఈ ఘటన నిజంగా ఆ ఇద్దరిని చూడండి, ఎంత భవిష్యత్తు ఉంది ఇద్దరికి. నిజంగా చాలా బాధేస్తుంది. ఇలాంటి యువత బలవన్మరణానికి పాల్పడ్డాం. అది కూడా బహుశా చిన్న విషయం అంటే చాలామంది కోపం రావచ్చు. ప్రేమ విషయంలో ప్రేమ కారణమా, ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన సందర్భం. ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు తప్ప అనే ఒక ప్రశ్నను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అవును కాదు ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఒకసారి వాళ్ళ బాధను చూడండి, ఆ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఆ కుటుంబాలు
ఆ కుటుంబాలకు సంబంధించి ఆ వర్షం చూసిన తర్వాత పోలీసులు ఏమంటారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ కుటుంబం ఆ బాధ ఆవేదన మీరే చూడండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ప్రేమ పేరుతో బలవన్ మరణానికి పాల్పడదామని ఎక్కడైనా మీ మెదళ్లలో ఏ మూలనైనా ఉండుంటే ఆ తల్లిదండ్రుల స్థానంలో మీ తల్లిదండ్రులను ఊహించుకోండి. జస్ట్ ఆ ఊహ మీకు ఎంత భయంకరంగా అనిపిస్తుంది కదా. జస్ట్ ఊహించుకోండి అని నేను అనే మాట మీకు ఎంత భయంకరంగా అనిపిస్తుంది కదా. గుండెల్ని పిండేసినట్టుంది కదా. గొంతులోంచి మాట రావట్లేదు కదా. గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది కదా. కాబట్టి అటువంటి ఆలోచన ఎవరికి వచ్చినా ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రుల ప్రేమ ఎంత ముఖ్యమో, మీ ప్రేమించిన వాళ్ళ ప్రేమ ఎంత ముఖ్యమో మీరే బేరేజ్ వేసుకోండి. ఐఎమ్ జస్ట్ లీవింగ్ టు యూ గైస్. ఎందుకంటే ఆ గాఢత మీకు తెలిసిన రోజు ఇటువంటి ఘటనలకు పాల్పడరు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి, బట్ ఇలా నెగిటివ్గా కాదు, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. చరిత్ర ఒక్కసారి చదువుకునే ప్రయత్నించండి. ప్రేమలోనే చరిత్రను చదువుకునే ప్రయత్నం చేయండి. 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు. తమ ప్రేమను ఆ 15 ఏళ్ళు, 14 ఏళ్ళు ప్రేమించుకున్న తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆఫ్ కోర్స్ తల్లిదండ్రులు ఒప్పుకోరు. నేను చెప్పినట్టుగా దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఖమ్మం నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్న క్రమంలో ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో ఒకే గ్రామానికి చెందిన 2 యువతి యువకులు బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. మృతులు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బండి హారిక, గడేపల్లి శ్రీకాంత్గా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మనకు అందుబాటులో సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఘటనకు సంబంధించి అంటే మృతులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే అంశానికి సంబంధించి ఏమైనా ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి విషయాలు తెలుసు? మాకు ఈరోజు మార్నింగ్ అమ్మాయి వైపు అబ్బాయి వైపు కూడా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారం ఏంటంటే అమ్మాయి బండి హారిక 19 సంవత్సరాల వయసు, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న బొమ్మగాని శ్రీకాంత్ అనే అబ్బాయి 23 ఇయర్స్. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఇద్దరు వేరు క్యాస్ట్. అమ్మాయి వచ్చేసి వడ్డారా, అబ్బాయి వచ్చేసి గౌడ్కి సంబంధించింది. ఇటు విషయం మా తల్లిదండ్రులకు చెప్తే క్యాస్టులు వేరు కాబట్టి ఎక్కడ వాళ్ళు ఒప్పుకోరని చెప్పి మనస్తాపంతో అమ్మాయి ముందుగా నిన్న సుమారు సాయంత్రం 4 గంటలకు తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయింది. తల్లిదండ్రులు రాగానే చూసి కిందికి దింపేసరికి ఆమె ప్రాణాలు పోయింది. ఇటు విషయం ఆ అబ్బాయికి తెలిసింది. తెలిసిన తర్వాత ఇక అమ్మాయి లేకుండా నేను కూడా బ్రతకలేనని చెప్పి మనస్తాపంతో, మనోవేదనతో అతను కూడా ముందుగా పెస్టిసైడ్ పాయిజన్ తీసుకుని మన పండితాపురంలో ఒక మామిడి తోటలో అతను కూడా హ్యాంగింగ్ వేసుకుని చనిపోవడం జరిగింది. ఇటు విషయమే ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకేదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో ముందు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారు? గతంలో ఈ పండితాపురం గ్రామంలో కొంచెం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయిన సందర్భం ఉన్నాయి కాబట్టి మా సుపీరియర్ ఆఫీసర్స్, మా సిపి గారు, మా ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఎటువంటి మళ్లీ ఘర్షణలు జరగకుండా పోలీసు బందోబస్తు పెట్టుకుని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా పీస్ఫుల్ గా చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ప్రస్తుతం 20 మృతదేహాలను కూడా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించబోతున్నారు పోలీసులు. ఏదేమైనా ఇరువురు కూడా అంటే బండి హారిక, శ్రీకాంత్ ఇరువురు కూడా పరస్పరం ప్రేమలో ఉన్నారని ఇటు విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో యువతి మొదటగా ఇంట్లోనే ఉరివేసుకుని ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి ప్రియుడు శ్రీకాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. పంట పొలంలోనే చెట్టుకు ఊరేసుకుని శ్రీకాంత్ కూడా బలవన్మరణం పాల్పడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అయితే నెలకొంది. ప్రస్తుతం